హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే ఈ స్టవ్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఈ స్టవ్ మా అమ్మ అయితే అమ్మ జాగ్రత్త, స్టవ్ కడికి వచ్చినప్పుడు జాగ్రత్త, వెంటేసుకో, అది ఎక్కువ సౌండ్ రావద్దు, అదేంది పొగెళ్ళొద్దు అని చెప్పేది. వచ్చిన తర్వాత పాపం ఆమె కూడా మస్తు భయపడ్డది. ఏంటంటే వీళ్ళు ఎట్లా అడ్జస్ట్ అవుతారు, ఇక్కడ వాతావరణం ఒకటి, ఈ స్టవ్ ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి, అన్నీ కూడా అన్నీ అంటే కొత్తగా అన్నట్టుగా పాపం చాలా భయపడి, ఒకటి ఏమైనా శబ్దమైనా కూడా మళ్ళీ మెట్లు ఎక్కడము అది ఇది అన్నట్టుగా, మాకు వయసు రీత్యా కూడా ఎట్లా అన్నట్టుగా ఆమె ముఖంలోనే నేనైతే చాలా ఇది చూశాను. ఏంటంటే ఆమెకు భయము, ఎట్లా అమ్మ నాన్న అంత దూరం నుండి వచ్చిండ్రు నా కోసము, ఏజ్ పరంగా అయినా ఆరోగ్యపరంగా అయినా కానీ ఎట్లుంటుందో అన్నట్టుగానైతే భయపడేది. ఇంకా ఏంటంటే స్టవ్ కాడ ఇదైనా కూడా వేస్ట్ పడకుండా అన్నట్టుగా చెప్పేది. అయితే ఈరోజు స్టవ్ నేను క్లీన్ చేస్తున్నా, అలాగే ఒక వీడియో కలిసి వస్తుంది, మీతో కూడా మాట్లాడినట్టుగా ఉంటుంది అన్నట్టుగా నేనైతే ఈ స్టవ్ది తుడవడం అనేది మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ చూడండి, ఇక ఇదేంటంటే ఇక్కడ ఇట్లా మెట్లు కింది నుండి రావడం, ఆ మెట్లు ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఇక్కడ మళ్ళీ ఒక 2 మెట్లు ఎక్కాలి. మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ 4 మెట్లు ఎక్కాలి. ఆమె పాపము మేము వచ్చిన తర్వాత ఒక వారం, ఒక దగ్గర నెల రోజులు దాకా కూడా మాకు కోసం ఎట్లా అడ్జస్ట్ అవుతారు ఎట్లా అనే బాధ ఆమె కళ్ళల్లోనైతే నేను చూసిన. ఇప్పటికీ కూడా ఇంకా భయపడుతుంది. స్టవ్ కాడ ఇట్లా అమ్మ ఎట్లా చేసుకుంటుంది, ఇది స్టవ్ అండి, ఎట్లా చేసుకుంటుంది అనే భయం బాగుండే. ఇక కాకపోతే నాకు అన్నీ చెప్పంగానే కొంచెం నేర్చుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె అంత భయపడుతుంది. అంటే కొంచెం అలవాటు కాదు, అర్థం కాదు, అది నిజమే. కానీ కొన్ని ఇట్లా అనేసి ఇక స్టవ్ అయితే ఇక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. 5 పొయ్యిలు ఉంటాయి. ఇక చూడండి, 5 ఉంటాయి బర్నర్లో. ఇలా 5 బర్నర్లు ఉంటుంది. ఇది నాకు కూడా ఏందిరా బాబు ఇందులో అంత ఏమన్నా పాలు పొంగినా ఎట్లా అన్నట్టుగా భయమైంది. నాకు ఫస్ట్ భయమైంది. ఇక ఏందా అని అనుకున్నా. కాకపోతే ఇక దీన్ని మన ఇదే బిస్కెట్స్ అవి ఇవి చేయరా దీన్ని, ఇదేమో అంటారు ఫ్రెండ్స్, నాకు గుర్తొస్తలేదు. ఇది మా నోట్లోనే ఉంది కానీ వస్తలేదు. ఇది కూడా అదేనండి, ఇందులో అన్ని వేడి చేసుకుంటారు. ఈ కింద కూడా పెద్ద ఐటమ్స్ గ్రిల్ చేస్తారంట, ఇందులో కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ దీన్ని. సారీ ఫ్రెండ్స్, ఇది నాకైతే యాదకి వస్తలేదు. దాని పేరు తర్వాత నేను మన టైటిల్లోనైనా పెడతా. అసలు ఇప్పుడు యాదకి వస్తలేదు, దీన్ని ఏమో అంటారు. ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేస్తా నేను. మొత్తం చెత్త అంతా ఇలా పడుతుంది ఫ్రెండ్స్. పాలు కూడా ఇందులో పడతాయి. ఎట్లా అవుతుందో ఏమో, అందులోకి ఏమన్నా అవుతుందో ఏమో అన్నట్టుగా భయం ఉండే. అమ్మ అది ఇది ఎక్కువ వంగనియద్దు, చేయనియద్దు అన్నది మా అమ్మాయి. ఏదేమైనా సరే అన్నట్టుగా నేను ఇక ఆమె ఒకరోజు చూపెట్టింది, చూడమ్మా ఇట్లా చేయాలనేసి. చూడండి, ఇది దీనికి ఇదే వస్తుంది. దీన్ని తీసి పక్కకు ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పక్కకు పెట్టుకోవచ్చు. స్టాండ్ అయితే చాలా బరువు ఉంటుంది, ఒక 2 kgs ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కటి. అలాగే ఇప్పుడు నేనైతే ఏం చేస్తా అంటే ఇక దీన్ని ఒక సైడు పక్కకు జరిపేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నా. మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని, రవ్వ కానీ మనం ఉప్మా చేసేటప్పుడు, రవ్వ వేయించేటప్పుడు జీలకర్ర, ఆవాలు, పాలు, అన్నము కూడా మనకు పొంగుద్దండి. ఆ పొంగిందంతా ఎక్కువ పొంగొద్దమ్మా అది ఇది అన్నట్టుగా నాకైతే నా బిడ్డ బాగానే భయం చెప్పింది. ఆ భయానికి నేను కూడా బాగానే భయపడ్డా. కానీ ఇక ఏం చేద్దామండి, ఎంత భయం ఉన్నా కానీ ఆమెనేమో చేత ప్రెగ్నెంట్ కదా అందుకన్నట్టుగా ఇట్లా అన్నట్టుగా అనుకున్నా. కానీ మొత్తానికైతే ఇక ఎక్కువ ఏం పడనిస్తలేను. తక్కువనే జాగ్రత్తగా భయంగా. ఏంటంటే స్కూల్లో మనము కాలేజీలో ఎందుకు భయపడతారు కానీ స్కూల్లో చాలా భయపడే వాళ్ళం కదా టీచర్స్కి. అలా అన్నట్టుగా నేనైతే ఇక స్టవ్ను క్లీన్ చేసుడైతే నేర్చుకున్నా. ఇక మొత్తానికి ఇంతేనండి. అలాగే ఇవి ఏంటంటే పక్కకు పెట్టేసుకోవాలి. ఇక ఈ డబ్బా గురించి చెప్పాలి ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలకు డైపర్ వేసే ముందు తూడు చేస్తారు కదా, అట్లనే ఒక డబ్బా ఉంటుంది. ఈ డబ్బా ఇక చూడండి, పేరు లైజాల్ అని, ఇది
మంచిగా క్లీన్ చేయడానికి. ఇది కూడా కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది. అలాగే ఈ పైన కూడా ఇలా తుడుచుకోవాలి దీన్ని. మనం ఇంట్లో స్టవ్ కడుక్కున్నట్టే ఇది కూడా వంట అయిపోయిన తర్వాత మనకు ఎప్పుడు వీలుని బట్టి వీలు ఇదంతా తుడుచుకోవాలన్నమాట. ఇక మా అమ్మాయికి అయితే ఎట్లా తుడుస్తుందో, మా అమ్మ ఎట్లా చేస్తుందో అన్నట్టుగానైతే నాకు ఇది చేయబట్టింది. వచ్చినాక కూడా నా కాలు చేతులు గజగజ అనకబట్టి ఏందో ఏమో ఈ డబ్బాలు ఏందో, ఈ కథలు ఏందో. అమ్మ ఒక దిక్కు సాలి, ఒక దిక్కు అర్థం కాని పనులు, అర్థం కాని దేశం వచ్చి ఏమో ఫ్యాన్ కాడ నిలబడితేనే ఆ ఫ్యాన్ వచ్చి నా మీద పడుతుందా అని భయపడేదానికి నేను ఈ సముద్రాలు దాటుడేంది, నేను ఇక్కడికి వచ్చుడేంది, ఇదేంది కథరో బాబు, ఈ స్టవ్ ఏంది. ఇంకోటి ఏంటంటే ఈ స్టవ్ ముట్టించుడు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మనకు ఆటోమేటిక్ స్టవ్. ఇదంతానైతే ఇలా తుడుచుకొని ఇక ఇది ఇట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా పెట్టేసుకోవాలి, సెట్ అయిపోతుంది. ఇక మనము ఎన్ని గిన్నెలైనా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇక ఆమె ఒక్కసారి చెప్పిన తర్వాత ఇక ఇదంతా దీనికి అమ్మవారికి కదా అంతా క్లీన్ చేసినట్టుకొని మొత్తం ఈ పేపర్తోనైతే క్లీన్ చేస్తా ఫ్రెండ్స్. రోజు వంట అయిపోయిన తర్వాత క్లీన్గా అట్లానే ఉంటే గలీజ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనమైనా నేను ఇంట్లో కూడా ఇండియాలో కూడా రోజు స్టవ్ కడగని నాకు అసలు వంటనే చేయబుద్ధి కాదు. ప్రొద్దున్న సాయంత్రం ఇంకా వీలైతే 2 సార్లు అంటారు మా పిల్లలేమో, అమ్మ కడగకు పాడవుతుంది అని అంటే. నాది దగ్గర 32 ఏండ్ల స్టవ్ అండి. అది ఇంకా నేనైతే మార్చలేను. నా స్టవ్ అయితే లక్ష్మీ షైన్ స్టవ్. అదైతే ఎంత కూడా ఇంకా మంచిగా ఉంది, స్టాండర్డ్ అన్నట్టుగా వాళ్ళు రిపేర్ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని అయితే మార్చలేము మేము. ఎందరో మార్చేది కానీ 32 ఏళ్ళ నుండి నేను అదే స్టవ్ వాడుతున్నా. ఇక అది ఇది నాకు అమ్మవారు రాగానే అన్నట్టుగా ఇక దీన్ని కూడా నా స్టవ్ను ఎట్లా క్లీన్ చేసుకున్నాను అక్కడ వాటర్ ఎట్లా పోసి అట్లా కడుగుతా ఫ్రెండ్స్. నేను మళ్ళీ అన్నీ నీట్గా చేసుకుంటా. అదన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది. బాగుందా ఫ్రెండ్స్? ఎట్లా ఉంది చూడండి. మొత్తానికి ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక స్టవ్ ముట్టించుడు ఎట్లా అంటే చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను చాయ్ పెట్టుకుంటా అని డికాషన్ కోసం అయితే నీళ్ళు ఇవి తీసుకుపోయి ఇక డస్ట్బిన్లో వేసేస్తా. ఇక ఇంట్లోనే ఇట్లా డస్ట్బిన్ పెట్టుకుంటారు. ఇక ఇంట్లో నిండిన తర్వాత అది ముళ్ళ కట్టి తీసుకుపోయి దగ్గరనే ఉంది, అందులో తీసుకుపోయి వేసి రావాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకుందాం. ఇక ఇది స్టవ్ ఇది ఒత్తాలి ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, ఒత్తి ఇక ఇట్లా నాది తింపాలి, లెఫ్ట్కి దింపితే ఇది ఆన్ అవుతుంది. ఇక ఒక్కొక్కసారి అయితే ఆనే కాదు ఫ్రెండ్స్, టకటక అంటుంటుంది. చూసారా సౌండ్? ఇక ఇప్పుడైతే ఆన్ అయింది. నీకు ఇంకొక స్టవ్ చూపిస్తా. ఒక్కొక్కసారి అయితే అసలు ఇదే కాపోయేది, టకటక అనేది అన్నప్పుడు అయితే వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు. ఇక చూడండి, తొందరనే అవుతుందండి ఇవాళ. అబ్బా, ఒక్కొక్కసారి అయితే ఆనే కాకపోతుండే మాకు పట్టే విధానం తెలియక, మాకు దాన్ని స్టార్ట్ చేయడం రాక అస్సలు ఇది కాకపోయేది. ఇక చూడండి అట్లా టకటక్ అనేది కానీ స్టవ్ ఆన్గా పోయేది. ఏదేమైనా కానీ ఇక స్టవ్ కాడనైతే ఇక వచ్చిన 1.5 మంత్కి వరకు అయితే నేను స్టవ్ దగ్గర చాలా బాధపడ్డా. కాకపోతే అయితే స్టవ్ కాడ అయితే ఇక కొంచెం ఇప్పుడైతే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. ఏదేమైనా కానీ ఇక నిదానంగా భయపడుతూ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్త ప్లేస్ కదా. ఇట్లుంటుంది ఫ్రెండ్స్, మనకు ఏంటంటే తెలియని ప్లేస్లోకి వచ్చిన తర్వాత మన ఇంట్లో మనమే రాజులమైన రాణులమైనా ఎట్లా అంటే అట్లా చేసుకుంటాం. కానీ వేరే ప్లేస్కి వచ్చిన తర్వాత అన్నీ కూడా నేర్చుకోవాలి. గురువు దగ్గర ఉన్నట్టుగానే నేనైతే ఫీల్ అవుతా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాది అన్నట్టుగానైతే ఏది కూడా మనది కాదని నాకు తెలుసు. కానీ అంటే వాళ్ళ సజెషన్ తీసుకొని వాళ్ళని అడిగి చేయడం అనేది కరెక్ట్ అని నేను అడిగి చేస్తా ఫ్రెండ్స్. ఏంటంటే మన ఇంట్లో మనది ఏదైనా విషయం ఉంటే, కానీ మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ ఆధీనంలో వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ సజెషన్ తీసుకొని చేయడమే నేను అనుకుంటాను. నాకు తెలిసినట్టు నేను ఏదో చేస్తా అన్నట్టుగానైతే నాకు ఎక్కడా ఉండను. సపోజ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళను ఇది అది అన్నట్టుగా నేను అనను.
ఏంటంటే వాళ్ళ ఇంటి పరిస్థితులు వాళ్ళు. మనం ఎప్పుడైనా కూడా ఇంకోళ్ళ మీద రుద్దడం కానీ చేయడం కానీ ఇది అదే అన్నట్టు కాదు. వాళ్ళ ఇష్టాలు ఉంటాయి, వాళ్ళకు వాటికి తగ్గట్టుగా వాళ్ళకు తెలుస్తుంది, మనకు తెలియదు కదా. మన ఇంటి గురించి మనకు తెలుస్తుంది. మన ఇంట్లోనే మనకు కొన్ని భార్యాభర్తలకు ఒక్కొక్కటి ఇది అని అది అన్నట్టుగా అర్థం కాకుంటుంటాయి. అట్లాంటప్పుడు ఏ పనైనా నేను వాళ్ళని అడిగి చేస్తుంటాను. ఎందుకంటే ఇవన్నీ కొత్త ప్రదేశం కాబట్టి, కొత్తగా ఏంటి ఇవన్నీ సామాను ఇవన్నీ కాబట్టి ప్రతిదీ కూడా నేను అడిగి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది నా ఇవాళటి వీడియో. ఏదేమైనా కానీ కొత్త ప్రదేశంలో ఎవరికైనా కొంచెం ఇదిగానే ఉంటుంది, భయంగా. అలాగే నాకు కూడా ఉంది. ఏదేమైనా కానీ ఇక నడవాలి కదా ఫ్రెండ్స్. దారిలా మనము ప్రయాణం చేస్తున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మన గమ్యం అనేది చేరుతుందని నేను అనుకుంటా. మీరేమంటారు ఫ్రెండ్స్? ఉంటాను. బాయ్.